హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చందు వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చి చాలా సింపుల్ డిఐవై అనమాట. ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనం ట్యాబ్లెట్లు షీట్స్ ఉంటాయి కదండి, ఖాళీ అయిపోయినవి అవి తీసుకున్నాను. అవి వచ్చేసి ఓన్లీ సిల్వర్ కలర్ మాత్రమే ఉన్నవి తీసుకోవాలన్నమాట. కలర్స్లో వస్తాయి కదా, అవి తీసుకోవద్దు. నెక్స్ట్ వచ్చేది జ్యువెలరీ వైర్ అనమాట. దీనికి బదులు మీరు కాటన్ థ్రెడ్, గట్టిగా ఉన్న ఏదైనా థ్రెడ్ వాడచ్చు. ఇవి వచ్చేసి పర్ల్స్ అనమాట. జస్ట్ 10 రూపీస్కి తులం అనమాట. ఇవి తులం ఉన్నాయి. వీటితోన మనము మంచి డిఐవై అంటే ఒక మంచి దండ అనేది రెడీ చేసి చూపిస్తాను. నెక్ పీస్ అనేది చాలా బాగుంటుంది. దీనికి వచ్చేసి ఓన్లీ ఒక్క ట్యాబ్లెట్ కవర్ మాత్రమే యూజ్ అవుతుంది అనమాట. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. ఇక్కడ చూసారు కదా, టాబ్లెట్ అని సొట్టలు పడిపోయి ఉన్నాయి. దాన్ని బ్యాక్ సైడ్ ఫింగర్ పెట్టి ఈ విధంగా అనుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా నేను నెయిల్ పాలిష్ తీసుకుంటున్నాను. కలర్ వచ్చేసి రెడ్ కలరు. ఏదైనా సరే అండి, డార్క్ కలర్ ప్రిఫర్ చేసుకోండి. గ్రీన్ ఆర్ రెడ్ అనమాట. ఈ రెండు కలర్స్ చాలా బాగుంటాయి. ఇది ట్యాబ్లెట్ కవర్ కట్ చేయకముందే ఈ కలర్ అనేది వేసుకోండి. ఇది వచ్చేసి కోటింగ్ 2 టైమ్స్ వేయండి. ఒక కోటింగ్ ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ కోటింగ్ అనేది వేసుకోండి. ఆ ట్యాబ్లెట్ చుట్టూ కూడా మీకు చూపించినట్టుగా చుట్టూ కూడా వేసుకోండి. పక్క సైడ్కి కొంచెం ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్లో కూడా ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇది డ్రై అవ్వనివ్వాలి కొంచెము. ఇది డ్రై అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి స్టోన్లెస్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఏదైనా గమ్ అనమాట. ఇలా మీ దగ్గర ఉన్న గమ్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఈ ట్యాబ్లెట్ చుట్టూ గమ్ అప్లై చేసేసుకోండి. ఈ గమ్ అనేది జ్యువెలరీ మేకింగ్కి చాలా యూజ్ అవుతుంది అనమాట. ఈ గమ్ తీసుకున్నాను. ఫెవిక్విక్ అయినా సరే తీసుకోండి. ఇలా మనం తీసుకున్న స్టోన్లెస్ చైన్ ఉంది కదా, దాన్ని వీడియోలో చూపించినట్టుగా దాని చుట్టూ ఈ విధంగా గమ్ పెట్టి స్టిక్ చేసేసుకోండి. ఇలా వచ్చేసి నేను ఒక 2 రౌండ్స్ వరకు తీసుకున్నాను అనమాట. సింగిల్ రౌండ్ కాకుండా మళ్ళీ దాని చుట్టూ గమ్ అప్లై చేసేసుకొని ఇంకొక రౌండ్ అనేది గమ్ అప్లై చేసి పెట్టేసుకున్నాను. అవుట్పుట్ అనేది చాలా బాగా వచ్చింది. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలా చాలా వీడియోస్ వచ్చేసానండి మన ఛానల్లో, యూజ్ అయ్యే వీడియోస్ అనమాట. హోమ్ డెకోర్ కానీ ఇంట్లో వేస్ట్గా ఉన్న వాటిని ఏ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అనే ఐడియాస్ చాలా ఉన్నాయి. ఒకసారి చూడనట్టయితే వెళ్ళి చూడండి. వీడియోలో చూపించినట్టుగా 2 లైన్స్ అనేది స్టోన్లెస్ తీసుకున్నాను అనమాట. ఇలా తీసుకున్న తర్వాత కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఏడు వరకు స్టోన్లెస్ మనం స్టిక్ చేసుకున్నామో ఆడి వరకు ఈ ట్యాబ్లెట్ షీట్ అనేది బయటికి కనిపించకుండా స్టిక్ చేసేసుకోవాలన్నమాట. ఇలా చాలా సింపుల్. ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని దీన్ని ఇది ఫింగర్ బేస్గానే యూజ్ చేసుకోవచ్చు అనమాట. బ్యాక్ సైడ్ ఇయర్స్ పెట్టేసుకొని ఇయర్స్ స్టడ్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నెక్స్ట్ ఇది జ్యువెలరీ వైర్ తీసుకుంటున్నాను. మీరు ఏదైనా కాటన్ థ్రెడ్, గట్టిగా ఉన్న థ్రెడ్ అయినా తీసుకోండి. ఇదే అని ఏం లేదనమాట. ఇలా నేను ఈ జ్యువెలరీ థ్రెడ్కి మనం రెడీ చేసుకున్న ఇక్కడ పూసలు ఉన్నాయి కదా, వైట్ కలర్ పూసలు, పర్ల్స్, అవి ఎక్కించుకోవాలన్నమాట. ఇవి వచ్చేసి నేను 3 లైన్స్ పూసలు అనేది రెడీ చేసుకున్నాను. ఈ లైన్స్ మెజర్మెంట్స్ అనేటివి ఏ విధంగా తీసుకోవాలి అంటే, ఇదొకటి ఫస్ట్ లైన్ అనమాట. ఇది చూడండి, ఇలా నేను టేప్ పెట్టి చూపిస్తున్నాను ఎన్ని తీసుకోవాలంటే. ఫస్ట్ లైన్ వచ్చేసి నేను ఇక్కడ 20 ఇంచెస్ వరకు తీసుకుంటున్నానండి. చూడండి, ఇక్కడ వచ్చేసి 20 ఇంచెస్ అనమాట. ఫస్ట్ లైన్ వచ్చేసి ఓన్లీ పూసల వరకు మాత్రమే. థ్రెడ్ అనేది ఎక్స్ట్రా చాలా ఉంది, ఎక్స్ట్రానే తీసుకోవాలి థ్రెడ్ అనేది. ఇది వచ్చేసి 22 అనమాట. 2 ఇంచెస్ గ్యాప్ ఎక్కువ అనమాట ఫస్ట్ దానికంటే. ఇది వచ్చేసి 24 అనమాట. అంటే ఇలా 2 ఇంచెస్ ఎక్కువగా తీసుకోండి ఒక్కొక్క పర్ల్స్ చైన్కి. అలా అయినప్పుడే మీకు స్టెప్స్ లాగా బాగా వస్తుంది. ఇలా మెజర్మెంట్స్ లేకుండా తీసుకున్నట్టయితే స్టెప్స్ సరిగ్గా రావన్నమాట. ఏవైనా సరే అండి, 3 తీసుకున్నారనుకో, 3 ఇంచెస్ అనమాట గ్యాప్ తీసుకోవాలన్నమాట. ఏవైనా సరే సమానం ఉండాలి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఒక సైడ్ అనేది నేను దారం అనేది ముడి వేసేసాను. ఆ పర్ల్స్ అన్ని 3 దారాలు కలిపి, తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ పర్ల్స్ 6 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని ఇలా గ్యాప్ పెట్టేశాను అనమాట. ఇట్లా థ్రెడ్స్ అనేటివి వచ్చేసాయి కదా, ఇందులో మనం రెడీ చేసుకున్న ట్యాబ్లెట్ని ఆ లైన్స్ అనేది కరెక్ట్గా స్టిక్ చేసేసుకోండి. మొత్తం ఒక దగ్గర కాకుండా సపరేట్గా, లేదంటే అన్నీ ఒడి పడిపోతాయి అనమాట. ఒకదానికొకటి అతుక్కుపోతాయి, కరెక్ట్ చైన్ అనేది రాదు. తర్వాత వచ్చి ఏదైనా కాటన్ క్లాత్ వైట్ కలర్ది తీసుకున్నాను. ఇక్కడ ఏదైనా పేపర్ బ్యాగ్ ఉంటుంది కదా, వైట్ కలర్ది, అదైనా కూడా బ్యాక్ సైడ్ స్టిక్ చేసుకోవచ్చు.
అదే గమ్ పెట్టి స్టిక్ చేసుకున్నాను. ఇలా ఎక్స్ట్రా వచ్చింది మొత్తం కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా వస్తుంది. ఇవి వచ్చేసి నేను పాత చైన్కున్న హుక్కు రింగ్స్ అనేది కట్ చేసుకున్నాను. ఇక్కడ మనం ఆల్రెడీ ఒక సైడ్ థ్రెడ్కి ముడి వేసుకున్నాం కదా, దానికి హుక్ అనేది ముడి వేసేసుకుంటున్నాను. ఇలా ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసేసుకోండి. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈజీగా వేసేసుకోవచ్చు. జస్ట్ 10 రూపీస్ 15 రూపీస్లో మనకి ఇది అనేది రెడీ అయిపోతుంది అనమాట. చూడండి ఇప్పుడు మీరు ఈ లైన్స్ అనేవి కరెక్ట్గా పెట్టుకొని మనం హుక్ కానీ ఆ రింగ్స్ కానీ వేసుకోవాలండి. లేకపోతే కరెక్ట్గా రాదనమాట. మనం వేసుకున్నప్పుడు ఈ లైన్స్ అనేది 3 లైన్స్ అనేది స్టెప్స్ బాగా రావు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా సమానంగా చూసుకొని ఒక ముడి ఫస్టే ఒక ముడి వేసేసుకోండి, కదలకుండా ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ రింగ్స్ అనేటివి యాడ్ చేస్తున్నాను. ఇలా వీడియోలో చూపించినట్టుగా ఒక సైడ్ హుక్, ఇంకొక సైడ్ వచ్చేసి రింగ్ అనేది యాడ్ చేసేసుకొని ముడి వేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసేసుకోండి. ఇది వేసుకొని కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చింది అనేది. లుక్ అనేది చూడండి ఎంత బాగా వచ్చింది. జస్ట్ 10 నుంచి 15 రూపీస్ వరకు అంతే ఖర్చు అవుతుంది అనమాట. ఆ స్టోన్ లేసు, ఆ పర్ల్స్ అంతే. ఎంత మంచి నెక్లెస్ రెడీ అయిపోయింది. ఇయర్ రింగ్స్ కూడా మీరు రెడీ చేసుకోవచ్చు అనమాట. సేమ్ ఇలా ట్యాబ్లెట్స్తోనే రెడ్ కలర్గా ప్రిపేర్ చేసుకున్నాం కదండి, సేమ్ అదే విధంగా ఇంకొక రెండు ప్రిపేర్ చేసుకొని ఇయర్ రింగ్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఐడియా ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.